హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరంతా? నమస్కారం అండి. నా పేరు హరినాథ్. నేనొచ్చేసి కువైట్ దేశంలో ఉన్నా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్వికేడి లాగ్స్ కొత్తగా క్రియేట్ చేశారనమాట. పక్కనే రెడ్ కలర్ లో ఉంటది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో కువైట్ లో కార్లు కడగటం ఎలా అనేది ఈ రోజు ఈ వీడియో తెలుసుకుందాము. ఎవరైతే కువైట్ లో ఆల్రెడీ ఉన్నారో అలాగే డ్రైవింగ్ పని చేయలేదో వాళ్ళకి ఈ వీడియో అవసరం లేదనమాట. నచ్చితే చూడండి, లేకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. చాలా వరకు కువైట్ లో ఒక ఇంట్లో ఒకరి నుంచి 5 మంది వరకు కూడా డ్రైవర్లుగా పనిచేస్తూ ఉంటారు. ఖచ్చితంగా 5 మంది డ్రైవర్లు ఉండాలని చెప్పి కువైట్ లో రూల్ ఏం లేదనమాట. ఫ్యామిలీని బట్టి డ్రైవర్లు అయితే వస్తారు. అలాగే అవసరం లేదనుకుంటే ఖాళీగానే ఉంటారు. ఎప్పుడైనా బండి కడిగేటప్పుడు పైప్ గానీ 2 బకెట్లు గానీ ఉపయోగిస్తుంటారు. అయితే కువైట్ లో ఈ వీడియో చూస్తున్నారో మీ ఇంట్లో పైప్ వేసి కడుగుతారా, బకెట్లు వేసి కడుగుతారా అని చెప్పి నాకైతే ఖచ్చితంగా తెలియదు అనమాట. నేనైతే ఈ బకెట్లతో కడగడానికి ఇష్టపడతాను. అలాగే ఏ ఇంట్లో అయినా ఒక బండి కడిగేటప్పుడు కావాల్సిన వస్తువులు ఏంటి అంటే 2 బకెట్లు గానీ అలాగే ఒక పైపు. ఒక బకెట్ అయితే మాక్సిమం అవసరం పడుతుంది. ఎందుకంటే మనం లిక్విడ్ అయితే కలుపుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఒక బకెట్ అయితే మనం ఉపయోగించుకోవాలి. అలాగే ఒక స్పాంజ్, వాటర్ మొత్తం కొట్టేసిన తర్వాత క్లీన్ చేసుకోవడానికి 2 తడి బట్టలు అనమాట. ఈ 4 వస్తువులు ఉంటే మనం ఈజీగా బండి కడుక్కోవచ్చు. ముందుగా వాటర్ మొత్తం కొట్టేసినామంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలాగా వాష్ చేసేసినామంటే మొత్తం ఇక్కడ మట్టి అలాగే ఇసుక ఇలాంటివి ఉంటాయి కదా, ఇలా మొత్తం ఇలాగా నానిపోతుంది అనమాట. నానిపోయిన తర్వాత నెక్స్ట్ మనం సబ్బు నీళ్ళు ఉంటాయి కదా, కొన్ని కొన్ని ఇళ్లలో మరంతా వేసి కడుగుతారు, కొంతమంది బండి బట్టి ఉంటది అనమాట. మేమైతే సింపుల్ గా రోజు క్లీన్ చేసుకుంటాం కాబట్టి మేమైతే కొంచెం సబ్బుని వేసేసి మేమైతే బండి కడుగుతాము. అలాగే ఇలాగా రెండో కోటింగ్ అనమాట. ఇది నేను చేసే పని. ఒకసారి నీళ్లు కొట్టేసాము బకెట్ డబ్బాతో. నెక్స్ట్ వచ్చేసి స్పాంజ్ తో తుడుస్తున్నాం అనమాట. ఇలా తుడిసిన తర్వాత సబ్బుని వేసి క్లీన్ చేయాలి. ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఇంట్లోకి మనం హౌస్ డ్రైవర్ గా వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అనమాట. ఒక ఇంట్లో 2 నుంచి 3 వరకు అలా ఉంటారు కదా. వాళ్ళు ఏ దేశం నుంచి అయినా, ఏ రాష్ట్రం నుంచి చూసినా, ఏ భాష అయినా కానీ మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మన పద్ధతిలో మనం ఉండాలన్నమాట. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే మనం కూడా రూమ్ లో బాగా షేర్ చేసుకోవడానికి, అలాగే ఫుడ్ విషయంలో కూడా బాగుంటది. కొంతమంది డ్రైవర్లు అయితే ఇంటికాడ స్వార్థంగా ఉంటారు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా స్వార్థంగానే ఉంటారు. ఇక్కడ ఇతర దేశం వచ్చినా మనం ఇంత దూరం వచ్చినాము, అలాగా మంచిగా ఉండాలి, అలాగే మన ఫ్రెండ్షిప్ గా ఉండాలి, అలాగే షేర్ చేసుకోవాలని చెప్పి అలా ఆలోచన ఉండదన్నమాట. వాళ్ళు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం అసలు పట్టించుకోకూడదు అనమాట. అదే విధంగా ఒక ఇంట్లో 2 ముగ్గురు డ్రైవర్లు ఉన్నప్పుడు ఒక బండి కడగాలంటే నీ బండి నువ్వు కడుక్కో, నా బండి నేను కడుక్కో అనేది తారతమ్యం లేకుండా ఒక బండి కడిగేటప్పుడు అందరూ వచ్చి కడుక్కుంటే బాగా ఫ్రెండ్షిప్ గా ఉంటది. అలాగే ఒకరికొకరు సాయం చేసుకుంటుంటది. ఎవరైతే ఇండియా నుంచి కోటికి రావాలనుకుంటున్నారో హౌస్ డ్రైవర్ వీసా మీద ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే మనకే మంచిది అనమాట. ఒకసారి మనం కోవిట్ లోకి ఎంటర్ అయిన తర్వాత కష్టాలే తప్ప సుఖాలు అనేది ఉండవు అనమాట. ఆ ఆలోచన తీసేయండి, ముఖ్యంగా కోవిట్ కి వచ్చేవాళ్ళు. ఇంకా ఇక్కడ ఉన్న సంగతి అంటారా, ఇది అలవాటు పడ్డ ప్రాణాలు కాబట్టి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఇక ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొని నిద్రకు, ఆకలికి, తిట్లకి, గొడవలకి ఇలాంటి ఎన్నో ఓర్చుకొని కోపానికి, నిద్రకి ఇలాంటివన్నీ దిగమింగుకొని ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళతో ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా కాబట్టి దాని గురించే మాట్లాడదాం. ఇండియాలో లాగా ఇక్కడ కార్లు గలీజ్ గా అలాగే బురదలో దగ్గించుకోవటం అలాంటి రఫ్ రఫ్ గా ఉండవు అనమాట. చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటాయి. సో మనం అంత కష్టపడి కడగాల్సిన పని లేదనమాట. జస్ట్ మనకు నీట్ గా ఉంటే చాలు. అది ఎలా కడిగినా సరే. చాలా వరకు కష్టపడి ఒక బండి కడిగినప్పుడు కొంతమంది ఇలా అడిగారు అలా అడిగారు అని చెప్పి మార్కులు వేస్తారు అనమాట కోయేటోళ్ళు. సో అలాంటి ఏం మనం పరుచుకోకూడదు. మన పని మనం చేసుకుంటానే ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే ఇండియా నుంచి ఇక్కడికి హౌస్ డ్రైవర్ గా ఎవరైతే రావాలనుకుంటున్నారో ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫైన్లు అయితే భారీగా పడుతున్నాయి. అలాగే బండి కూడా బాగా తోలేటిగా అనుభవం ఉంటుంది తప్ప ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చేసి ఇబ్బంది పడకుండా, నాకు భయం వేస్తుంది ఇక్కడ రోడ్లు చూసి, అలాగే ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు అని చెప్పి కొంతమంది ఇంటి మీద వ్యామోహంతో, అలాగే పిల్లలు గుర్తొస్తున్నారు, మన ఫ్యామిలీ గుర్తొస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చి బాధపడే కన్నా డ్రాప్ అవ్వడం మేలు అనేది నా సలహా అనమాట. ఒకవేళ అన్నిటికీ ఓర్చుకుంటాను, అన్నిటికీ నిలదొక్కుంటాను అనేది కాబట్టి ఇక్కడికి రావాలన్నమాట. ముఖ్యంగా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కోర్టుకు రావాలనుకుంటున్నారో అలాగే ఇతర దేశం వెళ్ళాలనుకుంటున్నారో ఏజెంట్ చేతిలో మోసపోవద్దు. ఇక్కడ ఎన్నో అఘాయిత్యాలు అలాగే అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. వీడియోస్ చూస్తూనే ఉన్నాం, న్యూస్లు మీరు కూడా చూస్తూనే ఉంటారు. కొంచెం మేలుకొని మన వాళ్ళైతేనే రండి. ఇక్కడ ఏజెంట్ చేతుల్లో మోసపోవద్దు. ఇండియాలో మన కష్టాలు ఎప్పుడూ ఉండే ఉంటాయి. మన తప్పు కాబట్టి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మోసపోవడం కన్నా అక్కడే డ్రాప్ అవ్వడం మేలు. ఏజెంట్ నమ్మి మనం పాస్పోర్ట్ కాపీ అయితే వీసా తీయమని మనం అడుగుతాం. ఎందుకంటే మన కష్టాలు అన్ని ఉంటాయి అనమాట. ఏదైతే ఏముందిలే, ఇక్కడికి వచ్చి కష్టపడితే మనకు బ్యాగులు తిరిగితే మన ఫ్యామిలీ బాగుంటే చాలు అని చెప్పి మనకి ఇవన్నీ ఏమి అనిపించవు అనమాట ఆ టైంలో.
ఎలాగైనా సరే కోవిడ్కి రావాలనుకుంటాం ఆ టైంలో, ఎందుకంటే అలా కష్టాలు మనకు ఉంటాయి కాబట్టి. ఏంట్రా బాబు బండి గడిగా వీడియో కదా ఇది, మొత్తం ఉచిత సలహాలని చెప్తున్నాడని చెప్పి అనుకోవద్దు. ఒక అన్నగా, ఒక సోదరుడిగా, ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను అనమాట. నా మాట ఆలకించుకోండి. ఎవరైతే కోవిడ్కి వద్దాం అనుకుంటున్నారో, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక ఇంట్లో ఈజా తీసేటప్పుడు ఆ ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకుని తీయమని చెప్పండి. చూడండి, మీకు ఇలాంటి సలహాలు చెప్తూ బండి మొత్తం పూర్తిగా కడిగేసామన్నమాట మీ ఇద్దరము. నేను కోవిడ్ గురించి మంచిగా చెప్పను, అలాగే చెడ్డగా చెప్పను. ఎందుకంటే మన దేశం గురించి మనం తెలుసుకోవాలి ముందు, తర్వాత ఇతర దేశం గురించి నిందించాలి. దేశంలో విషయాలు చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి. ముందు అవి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఇతర దేశం గురించి మనం ఏలుతూ చూపవచ్చు. దేశం గురించి నేను ఎందుకు చెప్పడానికి నిరాకరిస్తున్నా అంటే, ఇక్కడికి వచ్చి బాగుపడిన చాలా మంది ఉన్నారు, అలాగే నాశనమైన చాలా మంది ఉన్నారు. ఇలా ఈ దేశం గురించి నేను చెప్పడానికి నా వయసు సరిపోదు, అలాగే నా అనుభవం కూడా సరిపోదు. ఒక దేశం గురించి మనం చేయెత్తి చూపించే ముందు మన దేశం గురించి కూడా ఆలోచించాలి. అలాగే దాని మీద పెట్టే శ్రద్ధ మన భవిష్యత్తు మీద పెడితే మనం ఇంకా సక్సెస్ఫుల్ గా ఉంటాము. ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి, అలాగే మన జీవితానికి ఎలాంటి ఉపయోగం లేదని నా ఆలోచన. తప్పు గాని ఒప్పు గాని మనం ఒక దేశం కష్టాన్ని నమ్ముకొని వచ్చినప్పుడు ఆ కష్టం చేసుకొని మనం సంపాదించుకొని వెళ్ళిపోవడం తప్ప మళ్ళీ వెళ్ళి చూపించకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, ఎందుకు అనవసరమైన మాటలు. చూడండి, మీతో మాట్లాడుతూనే మేము చాలా వరకు బండి అయితే క్లీన్ చేసుకున్నాము. ఇలా పూర్తిగా బండి కడిగిన తర్వాత ఫినిషింగ్ టచ్ అనమాట ఇది. ఇలా బండి అయితే పూర్తిగా కడిగిన తర్వాత ఫినిషింగ్ టచ్ చేయాలన్నమాట. అప్పుడే నీట్ గా ఉంటది, అలాగే బండి లుక్ గా ఉంటది. బండి అయితే పూర్తిగా కడిగి ఫినిషింగ్ టచ్ ఇచ్చిన తర్వాత లోపల కూడా క్లీన్ చేస్తే బాగుంటది. ఇప్పటి వరకు మీకు చెప్పిన మాటని గుర్తు పెట్టుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను అనమాట. నా మాటలు, నా వీడియో పూర్తిగా నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎవరైతే కోవిడ్ లో డ్రైవర్ పని మీద వచ్చున్నారో, అలాగే ఇంటికా నుంచి మనం ఇక్కడ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో ముగించే ముందు ఇంక 2 విషయాలు చెప్తానన్నమాట, దయచేసి వినండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు కష్టాలు ఉంటాయి, కష్టాలు దిగమేనుకొని మనం పని చేసుకుంటాము. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు, అలాగే ఇతర బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మనం ఉపయోగించకూడదు. ఒకసారి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్ గానీ, మన బంధువులు గానీ ఎవరు సాయం చేయరు. నీ కష్టాన్ని నువ్వే నమ్ముకొని మీ ఫ్యామిలీని పోషించుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకో. ఇంకొకటి వచ్చేసి, నిన్ను నమ్ముకొని నీ ఫ్యామిలీ ఇంటికాడ హ్యాపీగా ఉండాలన్నా, అలాగే క్షేమంగా ఉండాలన్నా నువ్వే కారణం, నువ్వే బాధ్యత. ఇక్కడ నువ్వు ఎంత లగ్జరీగా సంపాదించి మీ ఫ్యామిలీని పోషించుకుంటావో, మీ ఫ్యామిలీ కూడా అంత సుఖంగా, అంత లెజెండరీగా ఉంటారు ఇంటికాడ. నువ్వు గాని మీ ఫ్యామిలీ గాని డెవలప్ అవ్వాలంటే దానికి నువ్వే కారణము, అది నీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, మీకు ఇన్ని మాటలు చెప్తూ నేను బండి ఎత్తి క్లీన్ చేసుకున్నాం అనమాట. నేను ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చుంటాయని చెప్పి అనుకుంటున్నా. మీకు నచ్చుంటే కింద సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. మీరు నా యందు దయించి సబ్స్క్రైబ్ చేశారంటే నేను కొంచెం డెవలప్ అవుతారనమాట, నాకు సెల్ఫ్ చేసిన వాళ్ళు అవుతారు. మొత్తానికి అయితే ఈ రోజు కార్ అయితే పూర్తిగా కడిగేసాము. నా మాటలతోనే మీకు వీడియో సరిపెట్టాను. చూడండి ఎలా నీట్ గా కడిగేసాము అనమాట, లోపల బయట. ఇంతేనండి కోవిడ్ లో బండి కడగటం. ఎలాంటి డౌట్లు అక్కర్లేదు, భయం అక్కర్లేదు. ఓకేనా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి బా.